హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రిస్మస్కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత డిసెంబర్ 25ను లాక్ చేసుకొని ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చుకున్న రాబిన్ హుడ్ ఆ తర్వాత వాయిదా నిర్ణయం తీసుకొని మళ్ళీ ఎప్పుడు విడుదల చేయాలో ఇంకా తేల్చుకోలేని అయోమయంలో ఉంది. ఒకవైపు పుష్ప 2 ది రూల్ వసూళ్ల హడావిడి, ఇంకోవైపు తమ హీరో అల్లు అర్జున్ ఇరుక్కున్న కేసు తాలూకు పంచాయతీ వల్ల మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ఏ ప్రమోషన్ మీద దృష్టి పెట్టే పరిస్థితిలో లేరు. ఒక రకంగా చెప్పాలంటే రాబిన్ హుడ్ తప్పుకోవడం మంచిదే, కానీ నితిన్ మాత్రం ఈ డిసిజన్ పట్ల ముందు నుంచి సానుకూలంగా లేడనేది ఫిలిం నగర్ టాక్. ఏది ఏమైనా రాబిన్ హుడ్ మంచి ఛాన్స్ మిస్ అయ్యాడు. ఎందుకంటే మొన్న వచ్చిన 4 కొత్త రిలీజుల్లో దేనికి కూడా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు. బచ్చల మళ్ళీ కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో విఫలం కాగా విడుదల పార్ట్ 2ని మన ఆడియన్స్ లైట్ తీసుకున్న వైనం వసూళ్లలో కనిపించింది. ఇక ఉపేంద్ర యూఐకి మంచి హడావిడితో పాటు కలెక్షన్లు కూడా వస్తున్నాయి, కానీ తెలుగులో ఇదేమి లాంగ్ రన్ సాధించబోయే సూపర్ హిట్ మాత్రం కాబోదు. ఒకవేళ వీక్ డేస్ కూడా స్ట్రాంగ్గా నిలబడితే గొప్పని ఒప్పుకోవచ్చు. మహేష్ బాబు డబ్బింగ్ పుణ్యమాని ముఫాసాకు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన దానికన్నా భారీ వసూలు వచ్చాయి. ఈ మొత్తం పిక్చర్లో బాక్సాఫీస్ వాక్యూమ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైనా సినిమాకు వెళ్లాలంటే 3వ వారంలో కూడా జనం పుష్ప 2నే ఛాయిస్గా పెట్టుకొని హౌస్ఫుల్స్ చేశారంటేనే నితిన్ ఏం మిస్ చేసుకున్నాడో అర్థమవుతుంది. ఒకవేళ రాబిన్ హుడ్ కనుక ఇప్పుడొచ్చి పాజిటివ్ టాక్ కనుక తెచ్చుకొని ఉంటే మంచి నెంబర్లు కనిపించేవి. అయితే షూటింగ్ కాకపోవడం వల్లనో పోస్ట్ ప్రొడక్షన్ లాంటి ఇతర కారణాల వల్లనో ఏదైతేనేం తప్పుకోవడం వల్ల నష్టమైతే జరిగింది. సంక్రాంతికి వచ్చిన, రిపబ్లిక్ డేకి వెళ్ళిన లేదా ప్రచారం జరుగుతున్నట్టు ఏప్రిల్ 10 ఎంచుకున్న రాబిన్ హుడ్కి చాలా పెద్ద పోటీ స్వాగతం చెప్పబోతోంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.